నేను ఇంకా బతికే ఉన్నాను అనుకొని ఎవరు తెలియదు, ఎవరు ఫోన్ చేయలేదు నాకు. నా బిడ్డ రోడ్ల పాలైపోతుందనే బెంగ. అలాంటప్పుడు అశోక్ గారికి, అమ్మ ఛానల్ అశోక్ గారికి ఎవరు చెప్పారో ఎట్లా తెలుసు. ఆయన వచ్చారు మా ఇంటికి, అమ్మ ఇంటర్వ్యూ తీసుకుంటాము అని. అప్పటిదాకా ఎవరు నన్ను పలకరించలేదు. ఆయన వచ్చి ఎంతో ధైర్యం చెప్పి, అమ్మ మీడియా వాళ్ళందరికీ చెబుతాను నేను, మీరేం భయపడకండి, ట్రీట్మెంట్ అని ఎంతో ఆయన మాట్లాడాకనే నాకు ఎంతో ధైర్యం మానసికంగాను ఇచ్చారు. నేను అందరికీ చెప్తానమ్మా మీ గురించి అని చెప్పి. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర, ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరం మర్చిపోయినాం. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అశోక్ గారు ఫోన్ చేసి, అమ్మ కాదంబరి కిరణ్ గారు కలిశారు, నేను మాట్లాడాను. అయ్యో నాకు తెలుసండి, నాకు తప్పకుండా అమ్మని కాపాడుకోవాలి, తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్కి సరిపోను మా అమ్మాయికి చేస్తాను. మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి. నేను వీళ్ళందరికీ చెప్పిన వంతు నేను చేస్తానని ఇవాళ వచ్చి అన్నారట. ఇద్దరు కలిసి ఇవాళ వచ్చి నాకు కాదంబరి కిరణ్ గారు 20,000 క్యాష్ చెక్ రాసి ఇచ్చారు. చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పారు. ఇదన్నా అశోక్ గారు చాలామందికి చెప్పారు. నేను అడుగుతున్నాను ఆయన ఏమండి వారానికి ఒకసారి డాక్టర్ చెకప్. అంటే ఇప్పుడు నేను 50 సంవత్సరాలుగా ఆర్టిస్ట్గా బతికే, 30 ఏళ్ళు నాటక రంగం నుంచి వచ్చాను. నేను నాటక రంగం తల్లి లాంటిది అంటారు. మరి తల్లిని గౌరవించలేని వాళ్ళు నన్ను కూడా గౌరవించలేదు. మరి తల్లిని గౌరవించేవాళ్ళు నాటక రంగం నుంచి వచ్చిందాను 30 ఏళ్ళు. తర్వాత నేను సినిమా పెళ్ళికి వచ్చాను, సినిమాలే చేశాను.